బాలే వారమ్మా మీరు. మా సరస్సు గురించి మీరు మాకు చెప్పాలా? ఎట్టా చెప్తే అర్థమవుతుందో అట్ట చెప్పారుగా. అమ్మో, ఆవిడ సరస్సు గురించి మొత్తం అంతా పిన్నికి చెప్పేస్తున్నట్టుంది. ఇప్పుడు నన్ను గనక చూసిందంటే నేను ఆ ఊరొచ్చినట్టు, తాతయ్య దగ్గర ఉన్నట్టు, సరస్సుకి నాకు పెళ్ళినట్టు ఈ విషయాలన్నీ మా పిన్నికి చెప్పేస్తుంది. అమ్మో, ఈరోజు నా పని అయిపోయినట్టుంది. ఛ! హలో, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నమస్కారం అరుణ్ బాబు గారు. అండి. నమస్తే. నుంచోనే ఉన్నారేంటమ్మా? కూర్చోండి కూర్చోండి. బాగున్నారా బాబు? ఆ దేవుడి దయ వల్ల నేను బానే ఉన్నాను. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. మాకు మీరు థ్యాంక్స్ చెప్తున్నారేంటి బాబు? సరస్సుని నా దగ్గరికి పంపించినందుకు. మీ సరస్సు గురించి మీకు ఒక శుభవార్త చెప్పాలి. ఏంటి బాబు? సరస్సుకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయబోతున్నాను. పెళ్ళైన సరస్సుకి మళ్ళీ పెళ్ళంటున్నారేటి? సరస్సుకు పెళ్ళైన విషయం అరుణ్ బాబు గారికి తెలీదా? ఏదో జరుగుతుంది, అదేటో తెలుసుకోవాలి. సరస్సు పెళ్లి గురించి డాడీ వాళ్ళతో కూడా చెప్పేశారు. ఇప్పుడు వాళ్ళు సరస్సుకి ఆల్రెడీ మీ అబ్బాయితో పెళ్ళైంది కదా, మళ్ళీ పెళ్ళేంటని అడుగుతారు. గుండె గొంతులోకి రావడం అంటే ఏంటో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. వెన్నుపూసలో చెలకొట్టడం అంటే ఇదేనేమో. అరుణ్ బాబు గారు చెప్తున్నారు తప్ప నువ్వు చెప్పలేదేంటి సరసు? మేమక్కడ నువ్విక్కడ ఉన్నంత మాత్రాన మేము నీకు అంత కాని వాళ్ళమైపోయావా? బాబోయ్, ఏ నిమిషంలో బాంబు పేలుతుందో తెలీదు. నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. రాహుల్, రాహుల్, ఇలా రానన్నా. వస్తున్నా డాడీ. తేజ ఎక్కడా? లోపల ఉన్నాడు డాడీ. ఈవిడ సరస్సు వాళ్ళ అత్తయ్య. నమస్కారం అండి.
అబ్బాయిని మాకు పరిచయం చేస్తున్నారండి బాబు గారు. రాహుల్ బాబు మాకు చాలా బాగా తెలుసు. నా పని అయిపోయింది. నేను ఊరెళ్ళిన సంగతి, పెళ్ళైన సంగతి కూడా ఇప్పుడు మొత్తం చెప్పేస్తారు. మా రాహుల్ మీకెలా తెలుసు? తెలియకపోవడం ఏంటి? మీ పోలికలు బాబు మొహంలో కనిపిస్తుంటే మీ కొడుకని ఆ మాత్రం పోల్చుకోలేమా బాబుగారు? తండ్రి పోలికలు కొడుక్కి రాకుండా ఉంటాయా చెప్పండి? నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. రాహుల్ బాబు మనకన్నా బాగా నటిస్తున్నాడే. నిల్చున్నారేటండి, కూసోండి. పర్వాలేదు. రాహుల్ కూర్చోనన్నా. కూర్చోండి బాబుగారు. ముళ్ళ మీద కూర్చోవడం అన్నమాట చాలాసార్లు విన్నాను. అది ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది. సరస్సు పెళ్లికి మీకు కబురు చేద్దాం అనుకున్నాను. అనుకోకుండా మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. సరస్సుకి నా చేతుల మీదుగా పెళ్లి జరిపిద్దాం అనుకున్నాను. కానీ సరస్సుకు మేనత్త అయినా సరస్సుని చిన్నప్పటి నుంచి మీరే అమ్మలా పెంచారు. పెంచిన ప్రేమతో సరస్సు పెళ్లి కూడా మీరే చెయ్యాలని అనుకుని ఉంటారు. సరస్సు పెళ్లి మీ చేతుల మీదుగానే జరిపిస్తే బాగుంటుంది. నేను మా సరస్సుకు పెళ్లి చెయ్యాలనుకుంటే ఏదో మా తాహతుకు తగ్గట్టు 4 భజంత్రీలు, 4 అచ్చింతలు, 4 మంత్రాలు, 4కి పప్పన్నం అన్నట్టుగా ఉండేది. మీరు కాబట్టి గొప్ప గొప్ప సంబంధాలు చూస్తున్నారు బాబు. అది నా గొప్పతనం ఏం కాదమ్మా, సరస్సు అదృష్టం. నిజమే, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. పెళ్ళంటే మాటలా? నీకు తెలుసు కదా సరస్సు. మీరు ఎలాగో వచ్చారు కాబట్టి సరస్సుకు పెళ్లి సంబంధం కుదిరి పెళ్లి అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. మీరే అన్ని దగ్గరుండి చూసుకోవాలి. అదేంటి బావగారు, వాళ్ళేదో చుట్టపు చూపుగా సరస్సును చూసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోదాం అనుకుని వచ్చుంటారు. ఊళ్ళో పనులన్నీ మానుకుని ఇక్కడెలా ఉంటారు? మీకు ఉండడం కుదరదు కదా? ఎంటనే ఎల్లిపోండని బాగానే చెప్తున్నారు. భలే వారమ్మ మీరు. మా సరస్సు పెళ్ళయ్యే వరకు ముఖ్యమైన పనులు మాకేంటుంటాయి అమ్మగారు. అరుణ్ బాబు గారు చెప్పినట్టు అన్ని జరిగే వరకు ఇక్కడే ఉంటాంలేండి. మేము వెంటనే వెళ్ళిపోతామని మీరేం దిగులు పడకండి బాబు గారు. ఇక్కడేం జరుగుతుందో అన్నీ తెలుసుకొని ఆ తర్వాతే వెళ్తాం. అమ్మా సరస్సు, అత్తయ్యని లోపలికి తీసుకెళ్ళమ్మా. రావే. సరస్సుని సరసూయ అని చెప్పమని మనకు డబ్బిచ్చారేంటమ్మా? ఈ నాటకం ఏంటని దాన్ని అడుగమ్మా. అక్కడ అందరూ ఉన్నారని అడగడం ఎందుకని అడగలేదు కానీ ఇప్పుడు అడగడం కాదు, కడిగేస్తాను చూడు. ఏయ్ ఆగవే. ఏం జరుగుతుందని అడగడానికి ఆగమంటున్నట్టున్నారు. నువ్వు పిలుస్తున్నా వినిపించినట్టు ఎలా నటిస్తుందో చూడు. అస్సలు భయం లేదన్నమాట. ఏయ్
పిలుస్తుంటే ఇనపడ్డం లేదా? వీళ్ళు గదిలోకి వెళ్లే వరకు కూడా ఆగేలా లేరు. ఇదేటి? ఇదే గుద్దేసి నా కూతురు వైపు కోపంగా సుత్తదేటి? చూసుకోకుండా గుద్దేసినది, క్షమించండమ్మా. నువ్వు రావే. ఏ ఆగు! ఎవరు మీరు? ఇంట్లోకొచ్చారేంటి? ఎందుకొచ్చారు? ఎవరి కోసం వచ్చారు? నా పేరు నాగమనమ్మ. ఇది నా కూతురు ప్రభావతి. నేను ఈ సరస్సు మేనత్తని. ఏంటి? నువ్వు దీనికి అత్తవా? ఈ సరస్సుకి అత్తవా? ఇదే కదమ్మా సరస్సు. ఇది సరస్సు అయితే ఇది నా మేనకోడలే. ఈవిడ మీ అత్త? అవును. నువ్వు సరస్సువి కాదు కదా. నువ్వు సరస్సువి కానప్పుడు సరస్సు మేనత్తని మీ అత్తని ఎలా చెప్తున్నావు? నా మేనకోడలు సరస్సుకి పెళ్లి సూపులంట కదా. అరుణ్ బాబు గారే దగ్గరుండి చూసుకోమని చెప్పారు. మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. రా పదమ్మా, పద. అమ్మా, ఉమ్, ఆవిడ పేరు నాగమణి, అసలైన సరస్సు మేనత్త. అంటే ఇది బుచ్చమ్మ కాదా? నిజంగానే సరసా? ఇది సరస్సు కాదమ్మా, బుచ్చమ్మనే. ఇది బుచ్చమ్మ అయితే సరస్సు మేనత్తని నా అత్త అని చెప్తుందేంటే? ఏమో అమ్మా. నువ్వు మహేంద్రవరంలో ఉన్నప్పుడు సరస్సును చూసావా? లేదు. ఈ నాగమణిని చూసావా? లేదమ్మా, సరస్సు అత్త పేరు నాగమణి అని విన్నాను. కొంప తీసి ఆ సరస్సు ఈ బుచ్చమ్మ కాదు కదా? కాదమ్మా, ఊళ్ళో అందరూ బుచ్చమ్మ అని పిలిచేవారు. ఇదేదో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. క్లారిటీ కావాలి. మీరు ఇక్కడ ఉండొచ్చు అత్త. మీకేం కావాలన్నా నన్ను అడగండి. ఏమే, నువ్విక్కడ సరస్సుగా నటించడమేటి? నేను నీకు అత్తగా నటించడమేటే? ఈ ఎదవ నాటకాలని ఏటి? ఏదో అనుకోకుండా పెళ్లి జరిగిన రాహుల్ బాబుతో నీ పెళ్లి జరిగింది.
ఏదో గొప్పింటి కోడలు అయ్యావని అక్కడ నీ మేనమామ సంకలు గుద్దుకొని సంబరాలు చేసుకుంటున్నాడు. నువ్వు కోటీశ్వర్లేంటికి కోడలు వైపోయావని ఊర్లో వాళ్ళందరూ గొప్పలు చెప్పుకుంటూ డప్పులు వాయించుకుంటున్నారు. నువ్విక్కడ ఎలగబెడుతున్నది ఇదా? మేము ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇక్కడ నీ బతుకొక నాటకం అని మాకు బాగా అర్థమైంది. ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావు? మాటలు రానట్టు అట్ట మిడిగుడ్లేసుకొని చూస్తావేటే? ఏం జరుగుతుంది అసలు? చెప్పవేటే? చెప్పు. ఇప్పుడు నేను మీకేం చెప్పలేను, తర్వాత చెప్తానత్త. పెళ్ళైన నీకు మళ్ళీ పెళ్ళేటే? ఎప్పుడే పెళ్ళయి ఈ ఇంటికి వచ్చావు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చావని అరుణ్ బాబు గారు అంటున్నారేటి? అరుణ్ బాబు నిన్ను సరసు అనడమేటి? వాగ్దేవి సెల్లలు నిన్ను సరసుగా నటించమనడమేటి? ఈ మతలబులని ఏటి? అడుగుతున్నది నిన్నేనే. మర్యాదగా చెప్తావా లేదా? చెప్తానత్త, కానీ ఇప్పుడేం చెప్పలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఏటి అర్థం చేసుకునేది? నువ్వు ఈ పెళ్లి చేసుకుని ఎవడికో పెళ్ళని వైపోయాక అప్పుడు అడగమంటావా? నీ అత్తగారి ఇల్లు వెతుక్కుంటూ వచ్చి అక్కడ అడగమంటావా? నిన్ను చూసుకోవడానికి వచ్చిన వాళ్ళతో పెళ్ళైపోయిందానికి మళ్ళీ పెళ్ళేటని చెప్పమంటావా? ఈ నాటకాలని ఎందుకు ఆడుతున్నావో నీ నోటితో నువ్వు చెప్తావా? తిన్నగా వెళ్ళి అరుణ్ బాబు గారినే అడగమంటావా? వద్దత్త, మీరెవరిని అడగొద్దు. నేనే చెప్తానని చెప్తున్నాను కదా. నాకు కొంచెం సమయం కావాలి. దీన్ని అడగడం ఏంటమ్మా? మనమే వెళ్ళి చెప్పేస్తే సరిపోతుంది కదా. రామా. ప్రభా, వద్దు ప్రభా. అరుణ్ బాబు గారు మొన్ననే కళ్ళు తెరిచారు. ఈ ఎక్కువ ఆందోళన పడితే ప్రమాదం అని డాక్టర్ బాబు చెప్పారు. ఇప్పుడేమైనా గొడవలు జరిగితే అరుణ్ బాబు గారు తట్టుకోలేరు. మీకు దండం పెట్టి బ్రతిమలాడుకుంటున్నాను. నేనే చెప్తానని చెప్పాను కదా. కొంచెం ఓపిక పట్టండి, నా మాట వినండి. జరుగుతున్నదేటో నీ నోటితో నువ్వే చెప్పావా? సరి, లేదంటే నేనే చెప్పేస్తాను. గుర్తు పెట్టుకో. ఎలా? నిన్నిప్పుడు బుచ్చమ్మ అని పిలవాలా, సరస్సు అని పిలవాలా? మాకర్థం కావడం లేదు. చాలా టెన్షన్గా ఉన్నావేంటి? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు. నువ్వు ఏమీ లేదని చెప్తే నమ్మేయడానికి నీ కంటికి మేము ఎర్రి దద్దమ్మల్లా కనిపిస్తున్నావా? వచ్చినావిడ ఎవరు? మా మేనత్త. ఆవిడ బుచ్చమ్మ మేనత్త, సరస్సు మేనత్త? సరస్సు మేనత్త. ఆవిడ సరస్సు మేనత్తైతే నువ్వు సరస్సువి కాదు కాబట్టి నువ్వెవరని నిన్ను అడగాలి. అలా కాకుండా నువ్వే సరస్సు అన్నట్టుగా నీతో ఎందుకు మాట్లాడుతుంది? ఆవిడ నిన్ను సరస్సు అంటుందంటే నువ్వు నిజంగానే సరస్సువా? బుచ్చమ్మలా ఇంట్లో అడుగుపెట్టి మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నావా? ఊర్లో అందరూ నిన్ను బుచ్చమ్మ అంటారు కదా, నువ్వేగా సరస్సు ఇల్లు చూపిస్తానని నన్ను తీసుకెళ్ళావు. అవును. మరి నువ్వు బుచ్చమ్మ అయితే ఆ సరస్సు మేనత్త ఇప్పుడు నిన్ను సరస్సు అంటుందేంటి? చెప్పవే, నువ్వు బుచ్చమ్మవా సరస్సువా? చెప్పు. నీతో అంత క్లోజ్గా ప్రేమగా మాట్లాడుతుంది అంటే అది నిజంగానే నీ మేనత్తేనా? చెప్పవే. అమ్మా, అమ్మా.
ఏమన్నావు? అదేనమ్మా, ఆ సరస్సుకి మేనత్త. ఆ సరస్సుకి మేనత్తైతే నిన్ను సరస్సు అని ఎలా అనుకుంటుంది? అంటే సాంబవి అమ్మగారు వాళ్ళకి డబ్బాసు చూపించి నేనే సరస్సునని చెప్పమని ఒప్పించారమ్మా.